సంస్థలు మరియు చట్టసభల్లో బీసీలకు జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ వేడెక్కుతోంది. బీసీ సంఘాలు చేపట్టిన ఈ ఉద్యమానికి మరింత బలం చేకూర్చేలా ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రానికి బీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో హలో బీసీ చలో ఢిల్లీ గోడపత్రికలను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన్న శంకర్రావు పలువురు బీసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శంకర్రావు ఈ నెల 15-16 తేదీలలో ఢిల్లీలో జరగనున్న మహాధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాల్లో అన్ని బీసీ సంఘాలు భారీ స్థాయిలో పాల్గొని ఉద్యమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు పరిమితి అసంబద్దమని, దాన్ని అధిగమించేందుకు పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 10% వర్గీకరణను కేవలం 48 గంటల్లోనే పార్లమెంట్ చట్టంలోకి తీసుకువచ్చిందని, ఇదే నిబద్ధతను బీసీల విషయంలో కూడా చూపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్ బిల్లులు ప్రకటించిన ప్రతిసారి కోర్టులు 50% పరిమితి పేరుతో వాటిని రద్దు చేయడం వలన బీసీలకు అన్యాయం జరుగుతోందని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, చట్టపరంగా, న్యాయపరంగా బీసీలపై వివక్ష కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల 15వ తేదీన మరి బీసీలకు 50%కి మించకూడదు రిజర్వేషన్ అనేటటువంటి విషయాన్ని ప్రతిసారి కోర్టులు అడ్డంకుగా ఒక సాకుగా చూపించి మరి దాటవేస్తూ ఉన్నాయి. వాస్తవంగా న్యాయ పరిధిలోకి వచ్చేటటువంటి అంశమే ఇది కాదు. ఏ యొక్క ఐపీసీల్లో కానీ వాటిల్లో కానీ ఎక్కడ కూడా మరి రిజర్వేషన్ ఇంతవరకే ఉండాలని చెప్పేసి ఒక నియమం అంటూ ఎక్కడా లేదు. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మరి మహారాష్ట్ర, ఢిల్లీ, మరి ఇటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, చండీగఢ్ ఇట్లా అన్ని ఏరియాల నుంచి కూడా రేపు మరి ఢిల్లీలో జరగబోయే ఈ యొక్క పార్లమెంట్ ముట్టడి యొక్క కార్యక్రమాన్ని మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో వివిధ కుల సంఘ నాయకులు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. వివిధ నాయకులందరూ కూడా ఈ రోజున హాజరవటం జరుగుతూ ఉంది. జంతర్ మంతర్లో రేపు 15వ తారీఖున పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. రిజర్వేషన్లు అనేది ఎవరిచ్చేది ఇది కాదు, అదేవిధంగా ఎవరి దయాదాక్షల మీద ఇచ్చేటువంటిది భిక్ష కాదు. ఇది మా సామాజిక హక్కుగా మేము కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ యొక్క రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితిని మీ అందరికి కూడా తెలుసు. మొత్తం సామాజిక వర్గం రిజర్వేషన్ 50% దాటకూడదు అని చెప్పని న్యాయస్థానాలు చెబుతున్నటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. అదే న్యాయస్థానాలు ఈడబ్ల్యూసీ రిజర్వేషను 10% పెంచి అది న్యాయస్థానాలకి మరి 50% మించినటువంటి పరిస్థితి కాదా? మరి న్యాయమూర్తులు దీన్ని ఆలోచన చేసి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అనేది అతి తక్కువ జనాభా కలిగినటువంటి ఆధిపత్య కులాల్లో 3%, 4% ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్ ఇవ్వటం అనేది అది ఎంతవరకు ధర్మమో ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీసు వర్గాలన్నీ కలిపి
శాతం ఉన్నటువంటి వారికి 50% మించకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పని ఒకసారి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మరి అదేవిధంగా న్యాయమూర్తులు కానీ మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా మా యొక్క విజ్ఞప్తిని పరిశీలించి పరిశోధించి ఈ బలహీన బడుగు వర్గాలు కేవలంగా కుల వృత్తుల మీదే జీవించేటువంటి ఈ యొక్క కులాలకి సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మరి మీ మీద ఉన్నదనేటటువంటి పరిస్థితుల్లో మేము తెలియజేస్తూ ఉన్నాం.